తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇష్టారీతిగా ఆరోపణలు చేయడం కాదు, వాటికి తగిన ఆధారాలు కూడా చూపించాలని చెబుతూనే జగన్ చేసిన ఆరోపణలకు ఒక్కో ఆధారాన్ని చూపినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ కి ఇది బంపర్ ఆఫరే. ఎందుకంటే లోకేష్ సవాల్ను స్వీకరించి ఆధారాలు చూపకపోతే జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సారీ చెబితే చాలు. కేవలం తాను ప్రభుత్వం చేస్తున్న ఒక్క ఆరోపణకు సంబంధించి చిన్న ఆధారం బయట పెట్టడమే. అలా చేస్తే తాను రాజీనామా చేస్తానని నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సవాల్ చేశారు. ఇప్పుడు జగన్ కు తాను చెప్పింది అబద్ధం కాదని, తాను ఫేక్ చేయడం లేదని నిరూపించుకోవడానికైనా స్పందించి ఆధారాలు సమర్పించాల్సి ఉంది. లేకపోతే జగన్ రెడ్డి ఫేక్ పాలిటిక్స్ మరోసారి ఎక్స్పోజ్ అవుతుంది. ఇటీవలి కాలంలో జగన్ ఎప్పుడు మాట్లాడినా ఉర్సా క్లస్టర్ కంపెనీ తెలుగుదేశం కూటమి సర్కార్ అతి ఉదారంగా నామాత్రపు ధరకు ఎకరాలు ఇచ్చేసిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. రూపాయికి ఇడ్లీలు కూడా రావని, అలాంటిది ఆ నామమాత్రపు ధరకు కూటమి సర్కార్ ఉదారంగా ఉర్సాకు ఎకరాలు కట్టబెట్టేసిందని చేస్తున్న ఆరోపణలపై ఎక్స్ వేదికగా లోకేష్ స్పందించారు. ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపితే తాను రాజీనామా చేస్తానని, అలా చూపకపోతే క్షమాపణ చెబితే చాలని సవాల్ విసిరారు. ఉర్సా కంపెనీకి ఎకరా ₹1 కోటి చొప్పున 3.5 ఎకరాలు, ఎకరా 50 లక్షల రూపాయల చొప్పున 56.5 ఎకరాల భూమిని ఉర్సాకు కేటాయించారు. ఈ మేరకు జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే జగన్ మాత్రం వాస్తవాలతో సంబంధం లేకుండా ఇష్టారీతిగా ఆరోపణలు గుప్పిస్తూ, ఈ నేపథ్యంలోనే జగన్ ఫేక్ రాజకీయానికి చెక్ పట్టేలా లోకేష్ బహిరంగ సవాల్ విసిరి ఉర్సాకు ఉదారంగా భూములు కట్టబెట్టినట్లు ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్ చేశారు. మరి లోకేష్ సవాల్ను జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.